పేతురు 2:2 అయితే ఆ ప్రజలలో కపట ప్రవక్తలు కూడా లేకపోలేదు. అలాగే మీలో కూడా కపట ఉపదేశకులు ఉంటారు. వారు వినాశనకరమైన తప్పు సిద్ధాంతాలను దొడ్డిదారిన ప్రవేశపెట్టి తమను కొన్న ప్రభువును కూడా కాదంటారు. తద్వారా తమ మీదికి శీఘ్ర విధ్వంసం తెచ్చుకుంటారు. అంతేకాక వారి విధ్వంసక మార్గాలను చాలా మంది అనుసరిస్తారు. వీరి కారణంగా సత్య మార్గం దూషణకు గురి అవుతుంది. ఆ కపట ఉపదేశకులు అత్యాశాపరులై కల్లబొల్లి మాటలు చెబుతూ మీ చేత లాభం సంపాదించుకుంటారు. చాలా కాలం కిందట వారి గురించిన తీర్పు వృధా కాలక్షేపం చేయడం లేదు. వారి నాశనం నిద్రపోవడం లేదు. పాపం చేసిన దేవదూతలను దేవుడు అలా విడిచిపెట్టలేదు గాని పాతాళంలోకి పడద్రోసి దట్టమైన చీకటి సంకెళ్లకు అప్పగించి తీర్పు కోసం ఉంచాడు. అంతేకాక ఆయన పురాతన లోకాన్ని విడిచిపెట్టకుండా ఆ భక్తిహీనుల లోకం మీదికి జలప్రళయం రప్పించి నీతి న్యాయాలను ప్రకటించిన నోవాహును మొత్తం 8 మందిని మాత్రమే కాపాడాడు. అంతేకాక ఆయన సొదొమ గొమొర్రా అనే పట్టణాలకు నాశనం విధించి వాటిని భస్మం చేసి ఆ తర్వాత దైవభక్తి లేకుండా బ్రతికే వారికి వాటిని ఉదాహరణగా చేశాడు. కానీ న్యాయవంతుడైన లోతును తప్పించాడు. లోతు ఆ అక్రమకారుల పోకిరీ జీవిత విధానం కారణంగా ఆయాసపడ్డాడు. వారి మధ్య ఆ న్యాయవంతుడు కాపురముంటూ వారిని చూస్తూ వింటూ నీతిమంతమైన తన మనసులో వారి అక్రమ కార్యాల కారణంగా అతడు రోజుల తరబడి ఎంతో బాధపడ్డాడు. అలాంటప్పుడు దైవభక్తి గల వారిని విషమ పరీక్షలలో నుంచి ఎలా తప్పించాలో, న్యాయం తప్పిన వారిని ఎలా దండిస్తూ తీర్పు రోజు కోసం కావలి ఉంచాలో ప్రభువుకు తెలుసు. భ్రష్టమైన దాన్ని కోరి శరీర స్వభావాన్ని అనుసరిస్తూ ప్రభుత్వాన్ని తృణీకరిస్తూ ఉండే వారి విషయంలో ఇది మరీ నిజం. వారు మొండి ధైర్యం గలవారు, విర్రవీగే స్వార్థపరులు. మహనీయులను దూషించడానికి వీరు భయపడరు. వీరికంటే దేవదూతలు ఎక్కువ బలప్రభావాలు గలవారైనా ప్రభు సన్నిధానంలో వారిని దూషించరు, నేరం మోపరు. వీరైతే తమకు తెలియని విషయాలను గురించి దూషిస్తారు. పట్టుబడి నాశనం కావడానికే పుట్టిన ప్రకృతి సిద్ధమైన తెలివిలేని మృగాలలాగా ఉన్నారు. తమ భ్రష్టత్వంలో పూర్తిగా నాశనమవుతారు. న్యాయం తప్పిన నడతకు ప్రతిఫలం పొందుతారు. వారు పట్టపగలు సుఖభోగాలలో గడపడం సంతోషం అనుకుంటారు. మీ విందులలో పాల్గొంటూ తమ మోసాలలో సంతోషిస్తూ ఉన్న వీరు వాటిలో కళంకులు, మచ్చలు. వారి కండ్లు వ్యభిచార చూపుతో నిండి ఉండి పాపం ఎన్నడూ విడిచిపెట్టలేనివి. వారు నిలకడలేని వారిని మరులు కొలిపేవారు. అత్యాశ విషయంలో వారికి ఆరితేరిన హృదయం ఉంది. వారు శాపానికి గురి అయిన సంతానం. వారు బెయోరు కొడుకు బిలాం మార్గాన్ని అనుసరిస్తూ తిన్నని మార్గం విడిచి తొలగిపోయారు. బిలాంకు అన్యాయ సంపాదన అంటే ప్రీతి. అయితే అతడి అపరాధం కారణంగా అతడికి మందలింపు వచ్చింది. చెప్పలేని గాడిద మానస్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త వెర్రితనాన్ని అడ్డగించింది. వీరు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకుపోయే మబ్బులు. వారి కోసం ఉంచబడేది శాశ్వతమైన కటిక చీకటే. వారు వ్యర్థంగా కోతలు కోసే గొప్ప మాటలు చెబుతారు. తప్పుదారిని నడుస్తూ ఉన్నవారిలో నుంచి నిజంగా తప్పించుకున్న వారిని శరీర స్వభావ దురాశల చేత, పోకిరీ పనుల చేత మరులు కొల్పుతారు. తామే భ్రష్టత్వానికి బానిసలై ఉండి వారికి స్వేచ్ఛను ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు. ఒక వ్యక్తి తనను వశం చేసుకున్న దానికి బానిసే అవుతాడు. వారు ప్రభువు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు గురించిన జ్ఞానం వల్ల ఈ లోక కల్మషాల నుంచి తప్పించుకున్న తర్వాత మళ్ళీ వాటిలోకి చిక్కుబడి వాటి వశమైతే వారి చివరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదవుతుంది. న్యాయ మార్గం తెలిసి తమకు వచ్చిన పవిత్ర ఆజ్ఞ నుంచి వారు తొలగిపోవడం కంటే ఆ మార్గం తెలియకపోవడమే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరుగుతుంది, కడిగిన పంది బురదలో దొర్లడానికి తిరిగిపోతుంది అనే నిజమైన సామెత ప్రకారం వీరికి సంభవించింది. పేతురు 2:3 ప్రియ సోదరులారా, ఈ 2వ ఉత్తరం మీకిప్పుడు రాస్తున్నాను. 2 ఉత్తరాలలో మీకు జ్ఞాపకం చేసి మీ పవిత్ర మనసులను పురిగొల్పుతున్నాను. గతంలో పవిత్ర ప్రవక్తలు పలికిన మాటలు, ప్రభువైన రక్షకుని రాయబారులమైన మేమిచ్చిన ఆజ్ఞ మీరు మనసులో పెట్టాలని నా ఉద్దేశం. మొట్టమొదట ఇది తెలుసుకోండి, చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించే పరిహాసకులు వస్తారు. ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైంది? పూర్వీకులు కన్ను మూసినప్పటి
నుంచి సృష్టి ఆరంభం నుంచి జరిగినట్టే అంతా జరుగుతూ ఉంది కదా అని వారు చెబుతారు. అయితే వారు బుద్ధిపూర్వకంగా మర్చిపోయే విషయం ఏమిటంటే, చాలా కాలం క్రిందట దేవుని వాక్కు వల్లే ఆకాశం ఉనికిలో ఉంది, భూమి నీళ్ళలో నుంచి నేలలో స్థిరంగా ఉంది. నీళ్ళ వల్ల కూడా అప్పటి లోకం వరదలో మునిగి నాశనమైంది. కానీ ఇప్పటి ఆకాశాలను భూమిని అదే వాక్కు వల్ల భద్రమై భక్తి లేని వారి తీర్పు నాశనం జరిగే రోజు వరకు మంటల కోసం ఉంచబడి ఉన్నాయి. అయితే ప్రియ సోదరులారా, ఈ ఒక విషయం మర్చిపోకండి. ప్రభువుకు ఒక రోజు 1000 సంవత్సరాలులాగా, 1000 సంవత్సరాలు ఒక రోజులాగా ఉన్నాయి. ఆలస్యమని కొందరు ఎంచే విధంగా ప్రభువు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాడు, కానీ మన పట్ల ఓర్పు చూపుతూ ఉండేవాడు. ఎవరూ నశించకూడదని, అందరూ పశ్చాత్తాపపడాలని ఆయన కోరిక. అయితే ప్రభుదినం రాత్రివేళ దొంగ వచ్చినట్టు వస్తుంది. అప్పుడు ఆకాశాలు హోరుమని గతించిపోతాయి, పంచభూతాలు తీవ్రమైన వేడితో కరిగిపోతాయి, భూలోకం దాని మీద పనులు కాలిపోతాయి. ఇవన్నీ ఈ విధంగా లయమైపోతాయి. కనుక మీరు పవిత్ర ప్రవర్తన, భక్తి విషయంలో ఎలాంటి వారై ఉండాలో దేవుని దినం కోసం ఆశతో ఎదురు చూస్తూ దాని రాకడ శీఘ్రతరం చేస్తూ ఉండాలి. ఆ దినాన ఆకాశాలు మండుతూ లయమైపోతాయి, పంచభూతాలు తీవ్రమైన వేడితో కరిగిపోతాయి. అయితే ఆయన వాగ్దానాన్ని బట్టి మన కొత్త అవకాశాల కోసం, కొత్త భూమి కోసం ఎదురు చూస్తున్నాం. వాటిలో న్యాయం నివాసం ఉంటుంది. ప్రియ స్నేహితులారా, మీరు వీటి కోసం ఎదురు చూస్తున్నారు కనుక ఆయన దృష్టిలో కళంకం లేని వారై నిందలేని విధంగా శాంతితో కనపడడానికి శ్రద్ధాసక్తులు వహించండి. మన ప్రభు సహనం రక్షణ కోసమే అని భావించండి. ఈ విధంగా మన ప్రియ సోదరులు పౌలు కూడా తనకు అనుగ్రహించబడ్డ జ్ఞానం ప్రకారం మీకు రాశాడు. అతడు తన ఉత్తరాలన్నింటిలో ఈ సంగతులను గురించి చెప్పేవాడు. అయితే వాటిలో కొన్ని విషయాలు గ్రహించడానికి కష్టం. ఉపదేశం పొందినవారు, నిలకడ లేనివారు తక్కిన లేఖనాలను వక్రం చేస్తున్నట్టే వీటిని కూడా తమ నాశనానికి వక్రం చేస్తున్నారు. ప్రియ స్నేహితులారా, ఈ విషయాలు ముందుగానే మీకు తెలుసు కనుక నీతి నియమం లేని వారి తప్పు చేత తొలగిపోయి మీ స్థిరమైన స్థితి నుంచి పడకుండా జాగ్రత్తగా చూచుకోండి. మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృపలో జ్ఞానంలో పెరుగుతూ ఉండండి. ఆయనకే మహిమ ఇప్పుడు అనంతకాలము ఉంటుంది గాక. తదాస్తు.